సార్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా ఎంత సంపాదించొచ్చంటారు? పర్ఫెక్ట్‌గా రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా ఇంత అంత అని కాదు. హ్మ్. స్కై ఈజ్ ద లిమిట్. మీకు ఎక్కడైనా మీరు ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. మీ శాలరీ ఒక 40,000 అనుకుంటే హ్మ్. 40,000కి మించి ఇంక మీరు సంపాదించలేరు. ఇంకా గట్టిగా ఏదైనా ఓటీ అనో ఏదైనా ఇంకా చేసుకోగలిగితే మహా అనుకుంటే ఇంకో 2, 3 వేలు సంపాదిస్తారేమో. హ్మ్. కానీ రియల్ ఎస్టేట్లో అట్లా ఉండదు. ఓకే. నీకు పర్ఫెక్ట్‌గా సబ్జెక్ట్ ఉంటే, హ్మ్. నీకు బ్రాండ్ అంటే ట్రస్ట్‌గా ఉంటాడు, వర్త్‌ఫుల్‌గా ఉంటాడు, అబద్ధాలు చెప్పడు, ఏ టైంలో అన్నా అండదండగా ఉంటాడని నీకు బ్రాండ్ ఉంటే ఓకే. ఖచ్చితంగా నీకు వచ్చే రిఫరాలు మామూలుగా ఉండదు. పైగా మీరు ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే నీకు ఈవినింగ్ కల్లా శాలరీ కావాలంటే ఏం పని చేయాలా? కూలి పని చేయాలా? లేదు నాకు వారం రోజులకే శాలరీ లాగా రావాలనుకుంటే ఏం చేయాలా? బేల్దారి మేస్త్రి దగ్గర పని చేయాలి. హ్మ్. లేదు నాకు నెల నెలకు కావాలని అంటే జాబ్ చేయాలి. జాబ్. ఈ 3 వర్గాలు ఏవైతే ఉన్నావో హ్మ్. బాగా బతుకుతారా? సర్దుకొని బతుకుతారా? సర్దుకునే. కానీ ఒక వ్యాపారాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. హ్మ్. రియల్ ఎస్టేట్ అనేది కూడా ఒక వ్యాపారం. ఓకే. ఈ వ్యాపారికి ఎట్లుంటుందంటే ఒకసారి బిజినెస్ అవుతుంది. హ్మ్. ఒక నెల అసలు బిజినెసే కాదు. ఇంకో మంత్ బిజినెస్ బాగా అవుతుంది. నెక్స్ట్ మంత్ అసలు బిజినెసే కాదు. అంటే అప్ అండ్ డౌన్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ ఉండి అంతిమంగా వీళ్ళకు 1 ఇయర్కి ఒకసారికి మాత్రమే బిజినెస్ మనకి లెక్కలు ఉంటాయి. ఐడియా ఉంది కదా. హ్మ్. ఈ 1 ఇయర్ అప్పుడు మీరు చూడండి ఓకే. మిగతా ఎంప్లాయ్కి ఇలా ఉంటుంది. హ్మ్. కానీ బిజినెస్ మ్యాన్కు ఈసీజీ ఉంటుంది కదా, అవును. లాస్ట్కి అప్పులోనే ఉంటుంది, డౌన్లో ఉండదు. ఓకే. అందుకే ఈరోజు ప్రపంచంలో మీరు ఎవరినన్నా తీసుకోండి, హ్మ్. ముఖ్యమంత్రి చెప్పాడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి, ఆయన ఏం చేసి డెవలప్ అయ్యిండు? స్వయంగా ఆయనే చెప్పిండు. ఇదే కోకాపేటలో విల్లాలు కట్టి అమ్మిన రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన నాకు ఈరోజు ఏదైనా కాస్తో కూస్తా డబ్బులు ఉందంటే రియల్ ఎస్టేట్ వల్ల సంపాదించుకున్న డబ్బులు ఏం చెప్పిండా లేదా? ప్రపంచాన్ని గడగడలాడించే అమెరికా ఉంది కదా, ఈ అమెరికాకి ఇప్పుడు ట్రంప్ ఎవరైతే ప్రెసిడెంట్గా ఉన్నాడో ఈ ట్రంప్కు సంబంధించిన వ్యాపారాల్లో ది బెస్ట్ వ్యాపారం ఏది? రియల్ ఎస్టేటే కదా. అక్కడే కాదు హైదరాబాద్లో కూడా ట్రంప్కు సంబంధించిన బిజినెస్ ఉందా రియల్ ఎస్టేట్. ఉంది. కోకాపేట, ట్రంప్ కాకాయిన్ కోకాపేట కానామెట్లో దాదాపు 2 టవర్స్ కూడా కడుతున్నారు. ప్రపంచంలో ఎవరు ఏ పొలిటికల్ లీడర్ తీసుకున్నా, ఏ బిజినెస్ మ్యాన్ తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా వాళ్ళు సంపాదించేదంతా కూడా భూమి మీదనే. ఈరోజు షాపింగ్ మాల్లో, కాలేజీలో, హాస్పిటల్లో ఏదో రకరకాల బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా ఆడ సంపాదించే డబ్బులతోటి ధనవంతులు కారు. అక్కడ సంపాదించిన డబ్బులు తీసుకెళ్ళి భూమి మీద పెట్టి ఓ 10 సంవత్సరాలు మరిచిపోతే ఆ భూమి మీద వచ్చే కోట్లే కోటీశ్వరుని చేస్తాయి. ఓకే. మాజీ మంత్రి మల్లారెడ్డి ఎవరైతే ఉన్నారో నేను పూలు అమ్మినా, పాలు అమ్మినా, కట్టెలు అమ్మినా ధనవంతునైనని చెప్పిండు కదా. పాలు, పూలు, పట్టలు అమ్మినందుకు కాదు ఆయన ధనవంతుడైంది. ఆ పేరుతో చేసిన డబ్బుల్ని తీసుకెళ్ళి భూమి మీద పెట్టి ₹1,00,000 ఎకరాలకు కొంటే ఈరోజు 45 కోట్లు, 38 కోట్లు ఎకరా పోతుంది. ధనవంతుడు కాడా? సో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే పర్సన్స్ కానీ అసోసియేట్స్ కానీ మీ చేయాల్సింది ఏమీ లేదు. అబద్ధాలు ఆడకుండా నిజాన్ని నిజంగా చెప్పి సబ్జెక్ట్ కలిగి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉండి దాన్ని కరెక్ట్ కన్వే చేయగలిగితే ఖచ్చితంగా ధనవంతులు కావడం ఈజీ. అందుకు నేనే నిదర్శనం. ఓకే. సింపుల్. ఏమి కష్టపడాల్సిన అవసరం లా. సబ్జెక్ట్ నేర్చుకొని కన్వే చేయగలిగితే చాలు. అబద్ధాలు చెప్పకుండా ఉంటే చాలు. ఈజీగా సక్సెస్ కావచ్చు. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. యా వెల్కమ్.